దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ ప్రశ్నలు అడగొచ్చు. నేను మూర్తి నాయుడు గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మనం చూసుకున్నట్లయితే నిన్నైతే బ్యాంక్ నిఫ్టీ అయితే అంత బాగా ఏమీ పర్ఫామ్ చేయలేదు. మరి ఈ రోజు ఏమైనా రికవరీ అయ్యే అవకాశం ఉందా? ఈ రోజు మార్కెట్ ఓవరాల్ గా నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే యాక్చువల్ గా ఒక టెక్నికల్ కరెక్షన్ అన్న విషయం మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నాం. నిన్న కూడా ఆల్రెడీ మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ పొజిషన్ నడుస్తుందో కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ ఉన్నటువంటి లాస్ట్ 2 వీక్స్ కూడా ఈ వీక్ రిమైనింగ్ డేస్ ఏదైతే రిమైనింగ్ 3 డేస్ కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ఇండికేషన్ నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఆల్రెడీ ఎటువంటి పెర్ఫార్మెన్స్ లేకుండా నిన్న కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా అదే క్రమంలో నిఫ్టీ కూడా ఈ రోజున నిన్న బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అయితే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉందో ఈ రోజు కూడా అది కన్సాలిడేషన్ ఉంటూ డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మార్కెట్ లో ఏదైతే కొంచెం స్తబ్దంగా టెక్నికల్ కరెక్షన్ ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగంగానే ఈ రోజు కొన్ని స్టాక్స్ అయితే మార్కెట్ లో మనకి ఇండికేషన్ అయితే ఉంది. దాంట్లో ఏ సెక్టార్స్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి, ఏ సెక్టార్స్ కొంచెం ముందుకున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ కానీ, అదేవిధంగా ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, అది ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టర్, మెటల్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ కొంచెం ప్రస్తుతానికి స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో కూడా మంచి కరెక్షన్ ఎక్కువ జరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. రైట్ సార్, కాల్ ఉన్నారు సార్. తణుకు నుంచి రవి గారు కాల్ చేశారు. రవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, నాకు రెమిడియం లైఫ్ కేర్ ఒకటి అండి, రెమిడియం లైఫ్ కేర్ లిమిటెడ్ ఆర్ఈ ఇచ్చారండి. నా దగ్గర 1100 షేర్లు ఉన్నాయి. 1319 షేర్లు ఆర్ఈ వచ్చింది. అలా కదా, రెండో స్టాక్ సరిగ్గా చెప్పండి. ఆర్ఈ రెమిడియం లైఫ్ కేర్ లిమిటెడ్. ఓకే. ఇంకొకటి ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అండి. ఆర్ సిస్టమ్స్. ఓకే ఓకే. రెమిడియం లైఫ్ కేర్ కి ఆర్ఈ షేర్స్ ఇచ్చారండి. ఇంకో 1300 షేర్లు ఆర్ఈలు వచ్చింది. తీసుకోవచ్చు అంటారా లేకపోతే ఉన్నాయి సేల్ చేసామంటారా? అంటే ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అండి ఇప్పుడు మన రెమిడియస్ లైఫ్ కేర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చాలా అంటే పెన్నీ స్టాక్ చాలా ఎలాంటి స్టాక్స్ లో పెద్దగా 163 రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. దీంట్లో అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20% మైనస్ లో ఉంది కాబట్టి పెద్దగా ఎలాంటి షేర్ లో మీరు పెద్దగా రాణించే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది సార్. రైట్ సార్, కర్నూలు నుంచి మృత్యుంజయ్ గారు కాల్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. మూర్తి నాయుడు గారు డౌట్ ఏంటో అడగండి సార్. స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి చెప్పండి సార్. నా దగ్గర ఉన్నాయి, లాస్ట్ లో 1000 ఉన్నాయి, లాస్ట్ లో ఉన్నాను. రీసెంట్ గా ఏదో మధ్యలో కూడా అయింది. ఆ మధ్యలో స్టాక్ నేమ్ కొంచెం క్లియర్ గా చెప్పండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ సార్. స్టెర్లైట్ టెక్నాలజీస్. ఓకే ఓకే. యా, స్టెర్లైట్ టెక్నాలజీస్ ప్రజెంట్ 62 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నారు సార్. ఇది మార్కెట్ లో చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఒక 20% 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మైనస్ లో ఉన్నది. లాస్ట్ కూడా 36% లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఫండమెంటల్ గా అయితే అంత పెద్ద గ్రోత్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకసారి టెక్నికల్ గా కూడా మనం చెక్ చేద్దాము. ఏదైతే టెక్నికల్ గా ఏదైనా ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందా లేదో చూద్దాము. స్టెల్లార్ టెక్నాలజీస్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి కూడా పెద్దగా అంటే ఈ స్టాక్ లో అయితే పెద్ద మూవ్మెంట్ అయితే ఎక్కువ కనిపించే అవకాశం అయితే కనిపించలేదు సార్. టెక్నికల్ గా కూడా ఫండమెంటల్ గా కూడా బాగానే వీక్ గా ఉంది. మీరు ఏదో టైంలో దీంట్లో ఎగ్జిట్ అవడం తప్ప ప్రస్తుతానికి అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్ ఈ స్టాక్ లో. రైట్ సార్, గుంటూరు నుంచి రామారావు గారు కాల్ చేశారు. రామారావు గారు అడగండి మీ డౌట్ ఏంటి. నమస్తే సార్. నమస్తే సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 ఉన్నాయి సార్. ఏం సార్ అది? స్టేట్ బ్యాంక్. ఎస్బీఐ. ఓకే. ఎస్బీఐ. తర్వాత కెనరా బ్యాంక్ 15,000 ఉన్నాయి సార్. కెనరా బ్యాంక్
ఒక 15,000 ఉన్నాయి సార్. ఓకే, హోల్డ్ చేయాలా ఏం చేయాలి అంటే కెనరా బ్యాంక్ ఏమో 93 రూపీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో 788 లో కొన్నారు సార్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఏ ప్రైస్ లో సరే ఎనీ డిప్ యూ కెన్ బై. మరి కెనరా బ్యాంక్ అంత మనం గ్యారెంటీగా చేసి చెప్పలేం. మీరు ఏదైనా 96 రూపీస్ లో ఉంది కాబట్టి ఏదైనా 100+ లో కనుక వస్తే ఒకసారి దాంట్లో ఎగ్జిట్ అయ్యి ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నాయి, అలాంటి వాటిలో షిఫ్ట్ అవడం చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం మీరు ఎవర్ గ్రీన్ ఎనీ డిప్ యూ కెన్ బై. కమింగ్ డేస్ లో కూడా అది 900 నుంచి 1000 కూడా బ్రేక్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కెనరా బ్యాంక్ లో మీకు డ్రాగన్ అయిపోయి ఎక్కువ టైం తీసుకుంటుంది, పెద్దగా మూవ్మెంట్ అయితే ఏముండదు, కొంచెం స్లో మూవ్మెంట్స్ ఉంటాయి. ఇందులోనూ లాస్ట్ 120 రూపీస్ దగ్గర నుంచి కూడా కొంచెం స్లోగా కరెక్షన్ జరుగుతూ 80 రూపీస్కి వచ్చి ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏముండదు. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైనా ఉన్నా కొంచెం ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా డైవర్సిఫికేషన్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటికి డైవర్ట్ అవుతే మీకు బ్యాంకింగ్ సెక్టర్ లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు. హలో సార్, ఐనాక్స్ అనే షేర్లు 700 షేర్లు 1250 తీసుకొని ఉన్నాము, తగ్గింది బాగా. అది ఉంచుకోవచ్చా, ఆవరేజ్ చేసుకోవచ్చా, అమ్మచ్చా? తేజస్ నెట్వర్క్స్ 1100 దగ్గర తీసుకున్నాము, అవి కూడా 1000 షేర్స్. ఉంచుకోవచ్చా, ఆవరేజ్ చేయొచ్చా, అమ్మాలనా? తేజస్ నెట్వర్క్ అయితే మాత్రం మీరు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, దానికి మంచి టార్గెట్ ఉంది, దానికి బిజినెస్ మోడల్ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు 700 రేంజ్ లో ఉన్నది. మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇక్కడ కొంచెం యావరేజ్ చేసుకోండి. ఏదైతే ఐనాక్స్ ఉన్నదో దాన్ని వెయిట్ చేయండి. మార్కెట్ లో కొంచెం కరెక్షన్ తీసుకున్న తర్వాత టేక్ ఆఫ్ తీసుకుని మంచి మళ్ళీ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. తేజస్ నెట్వర్క్ లో అయితే యావరేజ్ కూడా చేసుకోవచ్చు సార్. రైట్ సార్, విజయ్ బాబు గారు అడుగుతున్నారండి, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ అంటే ప్రస్తుతానికి అయితే అదే ఆ మూమెంట్ బాగా హెవీగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి 175 రూపీస్ దగ్గర ఉన్నది, కానీ ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే ఇది మూమెంట్ ఇంత హెవీగా ఎందుకు వస్తుందని తెలుసుకుని దాని ప్రకారం మనం తీసుకోవాల్సి వస్తుందండి. లేకపోతే ఎందుకంటే హెవీ భారీగా ఇప్పుడు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విత్ ఇన్ 2 వీక్స్ లోనే 10 సెషన్స్ లోపే వెళ్ళింది. మళ్ళీ కరెక్షన్ అయితే జరిగి 175 ఇచ్చింది. అంటే ఇలాగ అన్సర్టనిటీ వైపు కాకుండా ఏదైనా కొంచెం మార్కెట్ స్టేబుల్ గా ఉన్నట్టు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, బెంగళూరు నుంచి శరత్ గారు కాల్ చేశారు. శరత్ గారు, మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇక మేము ఐఆర్ఎఫ్సి తీసుకున్నాము, 1000 షేర్స్ ఉన్నాయి. అది ఇప్పుడు హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా? ఆఫ్టర్ మాది వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి 140. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీకు హోల్డ్ చేయడం తప్ప పెద్ద రెండో ఆప్షన్ అయితే లేదని ప్రజెంట్ అయితే. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం ఒక 4-5 నెలల నుంచి అయితే ఇక్కడే స్టేబుల్ గా ఉన్నది. ఇది ఏదన్నా 140 రూపీస్ పైన ఏదైనా వెళ్తే మీకు 200 వరకు కూడా మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఎగ్జిట్ అవడమే. ప్రస్తుతానికి అయితే మాత్రం ఐఆర్ఎఫ్సి మంచి కంపెనీ అయినప్పుడు కూడా మూమెంట్ అయితే ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. ఇయర్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా మార్కెట్ లో అయితే ఒక కరెక్షన్ అయితే తీసుకున్నది. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే 200 పైన అబోవ్ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, విజయవాడ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు, మూర్తి నాయుడు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, ఈ 4950 యావరేజ్ లో ఉన్నాయండి. ఓకే, అండ్ జియో ఫైనాన్షియల్ ఈ రేట్ లో ఎంత అవ్వచ్చా లాంగ్ టర్మ్? ఓకే ఓకే ఓకే, అయితే ఎవర్ గ్రీన్ స్టాక్ సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, యావరేజ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాని గురించి పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్ అది. అదేవిధంగా జియో ఫైనాన్స్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. 200 నుంచి 250 మధ్యలో మీరు ఎక్కడైనా సరే మీరు అక్యుములేట్ చేసుకోండి. మళ్ళీ ఇది కొంచెం లాంగ్ టర్మ్ అంటారు కాబట్టి ఒక 3 years డౌన్ ది లైన్ చూసుకున్నట్టయితే మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మూర్తి నాయుడు గారు, సార్ వేణుగోపాల్ గారు అడుగుతున్నారండి, బిర్లా సాఫ్ట్ 10% లాస్ లో ఉన్నారంట, 1-2 సంవత్సరాలు ఉంచొచ్చా లేదంటే అమ్మేయాలా అని అడుగుతున్నారు. బిర్లా సాఫ్ట్ లాస్ట్ 2 years బ్యాక్ బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సార్. లాస్ట్ ఇయర్ కూడా 25, 26 కూడా పెర్ఫార్మెన్స్ అయితే, 25 అయితే పెర్ఫార్మెన్స్ అయితే లేదు, 24 కూడా పెర్ఫార్మెన్స్ లేదు, 23rd అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ తోటి అందరూ కూడా ఎక్కువ దీన్ని బై చేసి హోల్డ్ చేశారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇది 394, 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మామూలుగా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 1 or 2 years ఉంచుకుని హోల్డ్ చేసుకున్నట్టయితే మార్కెట్ లో ఇది హోల్డ్ చేసుకోవచ్చు, అవసరం అక్యుములేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో పెరగడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది సార్.
రైట్ సార్, మిర్యాలగూడ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదాని పవర్ 650 ఉన్నాయండి, వరుణ్ బ్రెవరీ 525 ఉన్నాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చంటారా? అదాని పవర్ ఆల్రెడీ ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే 553 లో నడుస్తుంది. కొంచెం అదాని గ్రూప్ సంబంధించిన అయితే కొంచెం హెవీ వాల్టాలిటీ ఉంటాయి సార్, దానికి తగ్గట్టుగానే మీరు చూసుకోండి. అదేవిధంగా ఇక్కడి నుంచి అయితే కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉన్నది. కొంచెం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి మార్కెట్ ఆ విధంగా ఉంది. మళ్ళీ మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటే 800 ని క్రాస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వరుణ్ బెవరేజ్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మార్కెట్ లో హోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇది కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 550, 560 పైన కానీ మళ్ళీ మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అక్కడ నుంచి ఒక 800 కూడా మార్కెట్ లో మూవ్మెంట్ రావడానికి అయితే వరుణ్ బెవరేజ్ లో ఒక అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు డౌట్ అడగండి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఒకటండి మేడం. ఓకే, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఒకటి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒకటి. ఓకే 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 ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అయితే మాత్రం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 600 పై నుంచి కూడా టేక్ ఆఫ్ తీసుకుంటున్నాం సార్. మార్కెట్ లో ఏదైతే ఒక సుమారుగా ఒక 750 or 770 దగ్గర నుంచి మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది, ఒక 550 వరకును. ఇక్కడ నుంచి ఇప్పుడే కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. అబౌవ్ 600 మంచి హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఐసిఐసిఐ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ కూడా మార్కెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ తో ఉన్నది, టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది, హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ అక్యుములేట్ చేసుకున్నా సరే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం. రైట్ సార్, అలాగే శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, బాంబే డైయింగ్ నిన్న వచ్చిన రిజల్ట్స్ ప్రకారం బై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారండి. ఆల్రెడీ ఎప్పుడు కూడా రిజల్ట్ ఆల్రెడీ ముందుగానే డిస్కౌంట్ అయిపోయింటే రిజల్ట్ బేస్ మీద కాకుండా ఏదైతే మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అదేవిధంగా మనకు ఫండమెంటల్ గా కూడా చూసుకుని ఆ స్టాక్స్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది చూసుకోవచ్చు. ఒకవేళ మీరు బాంబే డైయింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్న తర్వాత మాత్రమే దీంట్లోకి ఎంట్రీ అవ్వండి. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి వెయిట్ చేయండి. అది యాక్చువల్ గా ఏదైతే 128, 138 రూపీస్ ఉన్నదో ఇది 140 పైన మార్కెట్ ఏదైనా కొంచెం ముందుకెళ్తే అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్ సార్, సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. మూర్తినాయుడు గారు నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. నా దగ్గర ఐఆర్సిటిసి 750 ఉన్నాయండి, 1400 షేర్లు. ఓకే, ఉంచుకోమంటారా లేకపోతే ఏదైనా యాడ్ చేసుకోమంటారా? మీకు ఐఆర్సిటిసి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్కెట్ కరెక్షన్ జరిగినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. 700 పైన మీరు ఏ రేట్ లో బై చేసినా మళ్ళీ అక్యుములేట్ చేసుకున్నా సరే మళ్ళీ ఏదో ఒక మూమెంట్ వచ్చినప్పుడు అయితే 1200 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ ఉన్నది. అది ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో, ఒక 2-3 క్వార్టర్స్ లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, విజయవాడ నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే. ఎస్ఎంఎస్ ఫార్మా 310లో ఉండేయండి. ఓకే, యావరేజ్ చేయొచ్చండి. ఎస్ఎంఎస్ ఫార్మా కూడా సుమారుగా ఈ మధ్యకాలంలో 560 రూపాయల వరకు, 360 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది 200 రూపీస్ వరకును. 200 దగ్గర ఇక్కడ అక్యుములేట్ జరుగుతున్నది కాబట్టి మీకు ఇది మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 245 నడుస్తుంది. మీరు కూడా ఇక్కడ ఏమైనా ఒక 200 నుంచి 220 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకున్నా సరే మళ్ళీ మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కూడా 2000 పైన క్రోర్స్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ప్రెసెంట్ అయితే మార్కెట్ లో ఒక 240-245 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా 25%, లాస్ట్ 3 years నుంచి కూడా 30% వరకు ఇచ్చింది. కాబట్టి అక్యుములేట్ చేసుకోవడానికి లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. రైట్ సార్, విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు మూర్తినాయుడు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. రాడికో కైతాను, టాటా కమ్యూనికేషన్స్ ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాయండి, అమ్మేసుకోవచ్చా? లేదండి, రాడికో అయితే మాత్రం రాడికో ఇంకో కంపెనీ ఏదో చెప్పారు మీరు, ఏంటంటే శర్మ గారు టాటా కమ్యూనికేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి. టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్. ఓకే ఓకే ఓకే
టాటా కమ్యూనికేషన్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాడికో అయితే మాత్రం మీకు మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రెండు కూడా ప్రస్తుతానికైతే మీరు ప్రాఫిట్స్ టాటా కమ్యూనికేషన్ లో బుక్ చేసుకుని రాడికో అయితే వెయిట్ చేయండి. ఇంకా మార్కెట్ కొంచెం పెర్ఫార్మెన్స్, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా 45%, 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది రాడికోలోను. మీరు దీంట్లో ప్రస్తుతం ఇలా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడే మంచి రేంజ్ లో ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే, ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్ రాడికోలో. రైట్ సార్. అలాగే ఆకాష్ గారు అడుగుతున్నారండి, టాటా మోటార్స్ 40 shares ఉన్నాయంట సార్, అవి హోల్డ్ చేయాలా లేదంటే అమ్మేయాలని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. యాక్చువల్లీ టాటా మోటార్స్ కొద్దిగా స్తబ్దంగా ఉన్న మాట అయితే వాస్తవమే, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎందుకంటే ఈ పర్సనల్ వెహికల్స్ లో కానీ హెవీ వెహికల్స్ లో కానీ 2,50,000 కోట్లు క్యాపిటలైజేషన్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ, చాలా మంచి కంపెనీ ఇది. అంటే ఈ ఇయర్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువగా చేసినప్పుడు కూడా వెయిట్ చేయండి. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు 700 బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళీ లైఫ్ టైం హైని క్రియేట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. హోల్డ్ చేస్తే మీకు ఇందులో టాటా మోటార్స్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా బాగా స్పీడ్ గ్రోత్ అయితే ఉన్నది. ఈ మంత్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ దానికన్నా ఒక 2% నుంచి 3% ఈ వెహికల్స్ అన్ని కూడా సేల్స్ గ్రోత్ కూడా బాగున్నది. కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో కూడా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేయండి సార్. సెక్టార్ మంచిది, స్టాక్ మంచిది, మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ కాబట్టి వెయిట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్. నెల్లూరు నుంచి చిన్న గారు కాల్ చేశారు. చిన్న గారు, మూర్తినాయుడు గారు డౌట్ ఏంటి అడగండి. పరాదిక్ పాస్పేట్ సార్, ఒక 2 years హోల్డ్ చేయొచ్చా? ప్రెజెంట్ చెప్పండి. స్టాక్ పేరు చెప్పండి. పరాదిక్ పాస్పేట్స్. పరాదిక్ పాస్పేట్స్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పరా అండి? PARADEEP పరాదిక్. పరాదిక్ పాస్పేట్స్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ కి ఒక 2 years హోల్డ్ చేయొచ్చు సార్ అది? అంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కాబట్టి అండి ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. అలాగే డిమార్ట్ ఎవెన్యూ సూపర్ మార్కెట్ గ్రోత్ ఉంటుందా అని అడుగుతున్నారండి. యాక్చువల్ గా డిమార్ట్ కూడా ప్రస్తుతానికి అయితే కొంచెం స్తబ్దంగానే ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో అయితే మాత్రం ఎందుకంటే 2,61,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, చాలా మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి ఒక రీటైల్ సెక్టర్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. డిమార్ట్స్ మనకు తెలిసినదే, కానీ ఎక్స్పాన్షన్ దృష్టిలో ఉండటం వల్ల ప్రస్తుతానికి కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మంచి గ్రోత్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు ఇక్కడ ఎక్యుమిలేట్ చేసుకోవడం కంటే అప్పుడే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం హోల్డ్ చేసుకొని ఉంటే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ ఎప్పుడైతే 4,800, 4,700 పైకి వెళ్ళే అవకాశం ఉందో అప్పుడు మళ్ళీ ఎక్యుమిలేట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇది ఇవాల్టి